ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు, స్మరణ ఉపకరిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు 5వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారు జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి విషయాలు పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద అమావాస్య, మహాలయ అమావాస్య. మరో విశేషం బతుకమ్మ పండగ ప్రారంభం. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు శ్రీ మహాలక్ష్మి యొక్క స్తుతి, స్మరణ, పూజాది కార్యక్రమాలు శుక్ర అనుగ్రహాన్ని కలిగిస్తాయి. తద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈరోజు ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క యుతి ఉంది. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత స్థితిరీత్యా శుభుడైనప్పుడు ఆధిక్యతని కలిగించడంలో చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శ్రీ లలితా మాత యొక్క అనుగ్రహం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు చేసేటువంటి శ్రీ లలితా మాత యొక్క పూజలు, స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లలితా మాత యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. లలితాంబికా లాలించు కన్న తల్లిగా, దేవి లలితాంబికా లాలించు కన్న తల్లిగా, మమత నిండిన మాతృమూర్తి, మమత నిండిన మాతృమూర్తి, అమృతేశ్వరి పరమేశ్వరి, దేవి లలితాంబికా లాలించు కన్న తల్లిగా, దేవి లలితాంబికా లాలించు కన్న తల్లిగా. కంచిలోన కామాక్షివే, కాశీలో విశాలాక్షివే, మధురలోన మీనాక్షివే, చాముండేశ్వరి, కంచిలోన కామాక్షివే, కాశీలో విశాలాక్షివే, మధురలోని మీనాక్షివే, చాముండేశ్వరి. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మంచి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి లోపాలు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వరకు చేదు అనుభవాలు ఉన్నప్పటికీ పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వరకు మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా
విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి మెరుగవుతుంది. నూతన బాధ్యతల్ని ఉద్యోగస్తులు సక్రమంగా నిర్వహించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా క్రీడా రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మందార పూలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. కార్యక్రమాల్లో విద్యార్థులకి చేదు అనుభవాలు ఉన్నప్పటికీ క్రమశిక్షణ ద్వారా విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి కూడా అనుకూల ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని రూపాయి నాణాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి తొలగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాలు కూడా లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటే రాజకీయ రంగం వారికి లబ్ధితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. క్రియాశీలక నిర్ణయాలు బాధ్యతలు వైద్య వృత్తి వారికి అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అనుకోని ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రణాళికల్ని అమలు చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. క్రమశిక్షణ ద్వారా న్యాయవాద వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ పరంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రయాణాల ద్వారా కూడా ప్రయోజనాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి చేయూత లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. విజయాలు కూడా ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఖర్చులను నియంత్రించగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి.
శత్రువుల్ని ఓడించేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు మహిళలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. ఆటంకాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. విజయాలు తథ్యం. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే విజయాలను తెచ్చిపెడతాయి. బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను మహిళలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని అక్షింతలతో పూజించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరమవుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా అన్ని రంగాల వరకు కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యక్రమాల్లో బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. ఆలోచన సంపత్తి మహిళలు కలిగి ఉంటారు. అయినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య రక్షణ కూడా తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి తొలగుతుంది. అసహన పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటనను గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహరీత్యా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. ప్రత్యర్థులని ఢీకొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో పూజించడం ద్వారా వేగవంతమైన శుభ పరిణామాలు గృహరీత్యా పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కాలయాపంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు గృహపరంగా ఉపకరిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. శత్రువులు బలవంతులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. శత్రువు వృద్ధి పెరుగుతుంది. వ్యాపార రంగం వారు అనుకోని ఖర్చుల ద్వారా ఉక్కిరిబిక్కిరి అయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి రవి చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాన్ని సునాయాసంగా ప్రారంభించగలుగుతారు. సఖ్యత కలిగి ఉంటారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు బలాన్ని పెంచుతాయి. కార్యక్రమాలని
మహిళలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులకి లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో అర్చించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. 5వ సంఖ్యపై బుధుడి యొక్క ప్రభావం పూర్తిగా ఉంటుంది. 5వ తేదీన పుట్టిన వారి యొక్క ప్రత్యేక లక్షణాలు ఏమిటి, వారి జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 5వ తేదీన జన్మించిన వారికి బుధగ్రహ ప్రభావం పూర్తిగా ఉంటుంది. పెసలు దానం చేయటం, ఆకుపచ్చ వర్ణం దుస్తులు ధరించటం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తాయి. బుధ శనివారాలు వీరికి బాగా అనుకూలం. ఏ పనైనా ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసేదాకా అదే ధ్యాసలో ఉండటం వీరి యొక్క లక్షణం. తమ రంగంలో ఉన్నతికి బాగా కృషి చేస్తారు. వీరు ఎక్కువగా పర్యటనలు, ప్రయాణాలు ఇష్టపడతారు. ధనార్జన విషయంలో పక్కాగా ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేస్తారు. సాహసోపేత నిర్ణయాలకు కూడా ఉపక్రమించగలుగుతారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఏ విషయంలో వెంటనే ఓ ఆలోచనకు రాలేరు. తీసుకున్నటువంటి నిర్ణయం వెంటనే అమలు చేస్తారు. తోటి వారిని ఓ పట్టాన నమ్మరు. తనని నమ్మిన వారిని, తనని ఆశ్రయించిన వారికి అన్ని విధాల సహాయం చేస్తారు. సహోదరులని ఆదరిస్తారు. వారి బాధ్యతను స్వీకరిస్తారు. 5వ తేదీన పుట్టిన వారు జీవితంలో మరింతగా రాణించాలంటే విష్ణు ఆరాధన బాగా ఉపకరిస్తుంది. వీలైతే ప్రతినిత్యం విష్ణు సహస్ర స్తోత్రాన్ని శ్రవణం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆవుకు నెలకోసారి ఆకుకూరలు తినిపించాలి. ప్రతినిత్యం తులసి మొక్క దగ్గర దీపారాధన చేయాలి. ఇటువంటి ప్రక్రియల ద్వారా 5వ తేదీన జన్మించిన వారికి ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రాచీన సాంప్రదాయ పద్ధతి అనుసరించి పురాతన వాస్తుశాస్త్ర రీత్యా ఒక గృహాన్ని కట్టేటప్పుడు పాటించవలసిన సూత్ర ప్రాతిపదికలు మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. పురాతన పద్ధతి ప్రకారం మీరు కట్టేటువంటి స్థలంలో కనీసం 4 నుంచి 6 అడుగుల లోతులో పాత మట్టిని త్రవ్వివేసి శుద్ధమైన స్వచ్ఛవంతమైన మట్టిని నింపి కనీసం 10 రోజులు నీటితో తడుపుతూ దిమ్మిస చేయించి అప్పుడు ఈశాన్యంలో శంకుస్థాపన చేయించి గృహ నిర్మాణం చేయటం మంచిది. అయితే స్థలంలో మట్టి దిమ్మెస చేసేటప్పుడు మొత్తం స్థలానికి నైరుతి 4 భాగముల ఎత్తు, ఆగ్నేయం 3 భాగాల ఎత్తు, వాయవ్యం 2 భాగముల ఎత్తు, ఈశాన్య భాగం 1 ఎత్తు ఉండే విధంగా చదును చేసుకోవాలి. వాస్తు ప్లాన్ వేసేటప్పుడు ముఖ్యంగా గృహంలోకి గాలి, వెలుతురు చక్కగా వచ్చే విధంగా ద్వారాలు కానివ్వండి, కిటికీలు కానివ్వండి అమర్చుకునేటువంటి తీరుతెన్నులు ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ఇంటి స్థలానికి వెలుపలి భాగం వైపు ఖాళీ స్థలం తూర్పు వైపు 4 భాగాలు, ఉత్తరం 3 భాగాలు, పడమర వైపు 2 భాగాలు, దక్షిణం వైపు 1 భాగం ఉండే విధంగా మీరు ప్లాన్ గీసుకోవటం చాలా మంచిది. ఈశాన్యంలో బోరింగు లేక బావిని వేయించి ఆ వచ్చే నీటితో కనుక గృహం నిర్మాణం చేసినట్లయితే చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. బోరింగ్ అనేది తూర్పు ఈశాన్యం, ఉత్తరం, ఉత్తర ఈశాన్యం చాలా శ్రేష్టమైన స్థానాలుగా మనం చెప్పుకున్నాం. అయితే
పూర్తి విదిక్కుల్లో కానీ ఇంటి గుమ్మానికి కిటికీలకు మధ్యలో పడకుండా వేయటం చాలా మంచిది ఈ బోరింగ్ అనేటువంటిది. ఆ తదుపరి గృహస్థలానికి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడం చాలా మంచిది. ఈ కాంపౌండ్ వాల్ తూర్పు ఉత్తరాల కంటే పడమర దక్షిణాలు ఎత్తు ఉండటం మంచిది. ఈ కాంపౌండ్ వాల్ నడవటానికి గేటును తూర్పు వైపు రాజవీధి ఉంటే ఈశాన్యం లేదా తూర్పులోను, దక్షిణపు రాజవీధి ఉంటే దక్షిణం ఆగ్నేయం లేదా దక్షిణంలోను, పడమర రాజవీధి కనుక ఉన్నట్లయితే పడమర వాయువ్యం లేదా పడమరలోను, ఉత్తరం వైపు రాజవీధి ఉందనుకోండి ఉత్తరం లేక ఉత్తర ఈశాన్యంలోను కాంపౌండ్ వాల్ గేట్ పెట్టుకోవటం మంచిది. కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు కానీ ఇంటి నిర్మాణ పనులు చేసేటప్పుడు కానీ ముందుగా స్థలం త్రవ్వటం అనేది ఈశాన్యం నుండి ఆగ్నేయం వైపుకి, ఉత్తర ఈశాన్యం నుండి వాయువ్య వైపుకి త్రవ్వటం ప్రారంభించి పడమర దక్షిణాల వైపుకు పునాదులు త్రవ్వాలి. అలాగే నిర్మాణం చేసేటప్పుడు నైరుతి దిశ నుంచి ప్రారంభించి ఆగ్నేయ దిశ వైపు, నైరుతి నుంచి పడమర వాయవ్య దిశ వైపు పనులు ప్రారంభించి తదుపరి తూర్పు ఉత్తరాల్లో కూడా చేయటం మంచిది. అంతేకాని దానికి విరుద్ధంగా గనక పనులు ప్రారంభిస్తే అనేక ఆటంకాలు సంభవించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గృహ నిర్మాణం ఆచరించేటప్పుడు పాటించవలసిన నియమంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంటిని నిర్మించేటప్పుడు ఇంటి యొక్క గది గోడలు పడమర దక్షిణం వైపు గోడలు మందంగాను, తూర్పు ఉత్తర గోడలు కొంచెం మందం తక్కువగాను కట్టడమే మంచిది. ఇంటి యొక్క సింహద్వారం తూర్పు రాజవీధి అయితే తూర్పు భాగంలో ఇంటి స్థలాన్ని 9 భాగాలుగా చేయండి. ఈశాన్యం నుంచి 2 భాగాలు విడిచిపెట్టి 3-4 భాగాల్లో సింహద్వారాన్ని నిర్మాణం చేయవచ్చు. అదే దక్షిణం వైపు రోడ్డు గల గృహమైతే సింహద్వారం పెట్టవలసినటువంటి స్థలాన్ని ఆగ్నేయం నుంచి నైరుతి వరకు 9 భాగాలు చేసి మొదటి 2 భాగాలు కూడా విడిచి 3-4 భాగాల్లో ఉండే విధంగా సింహద్వార నిర్మాణం చేయటం. పడమర వైపు గనక రాజవీధి గనక ఉన్నట్లయితే ఆ యొక్క గృహానికి నైరుతి నుండి వాయవ్యం వరకు 9 భాగాలు చేసి మొదటి 3 భాగాలు విడిచి 4-5 భాగాలలో సింహద్వారం ఉంచవచ్చు. ఉత్తరంలో ద్వారం పెట్టవలసి వచ్చినప్పుడు ఉత్తర వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు 9 భాగాలు చేసి మొదటి 2 భాగాలు కూడా విడిచిపెట్టి 3-4 భాగాల్లో పెట్టచ్చని చెప్పేసి కూడా శాస్త్రం తెలియజేస్తోంది. ఉత్తర ఈశాన్యం నుంచి మొదటి 2 భాగాలు విడిచి 3-4 భాగాల్లో కూడా సింహద్వారం నిర్మాణం చేయవచ్చు, తప్పులేదు అని చెప్పేసి కూడా శాస్త్ర పరిజ్ఞాన రీత్యా మనం ఆచరించవలసినటువంటి విషయం. వాస్తుశాస్త్ర ప్రకారం తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, పడమర వాయవ్యం చాలా ఉచ్చస్థానాలుగా తెలుపబడి ఉన్నది కాబట్టి ఆయా స్థానాల్లో సింహద్వారం స్థాపించడం మంచిది. వాస్తుశాస్త్ర ప్రకారం ద్వారానికి ఎదురుగా ద్వారం, కిటికీకి ఎదురుగా కిటికీ, వెంటిలేటర్ ఎదురుగా వెంటిలేటర్స్ ఉండటం చాలా మంచిది. ఈ క్రమం తప్పితే వాస్తుదోష ప్రభావం బహుళంగా కుటుంబ సభ్యులను బాధిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగండి. బహుళ అంతస్తులు నిర్మించిన గ్రౌండ్ ఫ్లోర్ ఏ విధంగా అయితే కట్టామో అదే విధంగా 1, 2, 3, 4, 5 ఎన్ని ఫ్లోర్లైనా గుమ్మం పైన గుమ్మం, కిటికీ పైన కిటికీ, వెంటిలేటర్ పైన వెంటిలేటర్లు ఉండటం మంచిది. గుమ్మాలు
కిటికీలు సరి సంఖ్యలో ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ గుర్తెరగాలి. బేసి సంఖ్యలో మాత్రం ఉండకూడదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. విష్ణుస్వరూపాయతే. ఓ శ్రీ మహావిష్ణువా, నువ్వే ఈ రూపంలో వచ్చి నన్ను అనుగ్రహిస్తున్నావు. అందుకే మీరు చూశారో లేదో, ఇంటికి దేవతార్చనకి వెడతారు. దేవతార్చన అన్న పేరు అందుకు వచ్చింది. భోజనం పెట్టడం, అందరూ కూర్చోబెట్టి ఔపోసన వడ్డించేటప్పుడు వాళ్ళకి ఎవరెవరి పట్ల బాగా మనసు నిలబడుతూ ఉంటుందో వాళ్ళందరి పేర్లు చెప్తారు. ఏదో వీర వెంకట సత్యనారాయణ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, కాశీ విశ్వనాథ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః. నేను ఒక చోట చూశా, ఆఖరికి స్త్రీలకి కూడా ఔపోసన వేసి కాశీ విశాలాక్షి స్వరూపాయ బ్రాహ్మణీ తుభ్యం నమః అంటూ ఆమెకి కూడా ఔపోసన వేస్తారు. వేసి వాళ్ళందరూ కూడా ఎవరు తింటున్నారు అంటే దేవతలు నా ఇంటికి వచ్చి అన్నం తింటున్నారు. నీ భావన చేత అంతే అవుతుంది, దేవతలే తింటారు. యద్భావం తద్భవతి. ఇప్పుడు ఎదురుగుండా వచ్చినవాడు విష్ణువు. విష్ణువు వచ్చి అందుకుంటున్నాడు. ఇప్పుడు విష్ణువుకి ఇచ్చినది ఏమైంది? అపారమైన పుణ్యమునకు కారణమైంది. ఇక్కడ నా దగ్గరున్న 500 రూపాయలు పెట్టి ఓ పంచకొని పంచపట్టికెళ్ళి ఒక ఆర్తి కలిగిన వాడికి ఇస్తే ఈ పుచ్చుకోవడం వల్ల ఏమైందంటే అదొక పుణ్యం కింద నా ఖాతాలోకి వచ్చి 1,000,000 జన్మలు నేను వస్త్రానికి లోటు లేకుండా బతుకుతాను. త్యాగేనైకే అమృతత్వమానసు. ఇక్కడ పంచి ఇక్కడే దాచా, పనికొస్తుంది ఎప్పుడో అని దాచుకుంటూ వెళ్ళా. పంచెలన్నీ బీరువా నిండా ఉన్నాయి. ఆఖరికో 20,000 పంచెలు అయ్యాయి. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టాడు. ఏం పట్టుకెడతావు? పంచెలు పట్టుకెళ్ళగలవా? పట్టుకెళ్ళలేవు. పంచెలు ఇక్కడే, నువ్వు అధమలోకాలకు పోతాడు. ఎందుకంటే పుణ్యం లేదు. జీవుణ్ణి దృష్టిలో పెట్టుకుని అతన్ని కూడా కుటుంబ సభ్యుణ్ణి చేసుకుంటాడు. ఒరే, ఇవాళ ఇందులో ఉన్నాను, రేపు వీడి పరిస్థితి, వీడి కోసం కూడా నేను చేసుకోవాలి, తన కోసం తాను చేసుకోవాలి. తనకి ఏది ఉన్నదో, తనకి ఏదీ లేదన్నా కూడా ఎదురుగుండా ఏమీ లేనప్పుడు వచ్చినవాడు మరీ అదృష్టం. తనకేమీ లేకపోయినా పెట్టడం అంటే మాటవా అని పెడతారు. ఒక్కొక్కసారి ఉన్నా కూడా రావడం అదృష్టం అని పెడతారు తప్ప, ఆ పెట్టేటప్పుడు మాత్రం వాడికి లేకొచ్చాడు నాకు ఉండి పెడుతున్నానన్న అహంకారంతో పెట్టరు. ఇది నాకు అదృష్టము అని జీవుణ్ణి దృష్టిలో పెట్టుకుని పెడతారు. అలా పెట్టిన వాడెవరున్నాడో వాడు సనాతన ధర్మమునకు మౌలికమై ప్రాణప్రదమైన పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించి అభ్యున్నతిని పొందుచున్నవాడు. అది అహంకార పరిత్యాగానికి కారణమవుతోంది. ఇదే కదా శంకరాచార్యులు వారి కనకధారా స్తోత్రానికి ప్రారంభం. ఆయన ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నప్పుడు ఆవిడ కదిలిపోయింది. ఎందుకని? గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఇంటి ముందుకి బ్రహ్మచారి వచ్చినా సన్యాసి వచ్చినా భిక్ష పెట్టాలి. భిక్ష పెట్టడానికి లేదు ఆవిడ దగ్గర. ఎలా? ఇంకా ఆశ్రమం విలువే ఉంది. ద్వాదశి తిథి ఉసిరికాయ తినాలి. అందుకని ఇంట్లో ఎండిపోయిన ఉసిరికాయ ఉంటుంది. పాపం భర్త ఎక్కడో ఏవో ఎరుగుతే అవడానికి వెళ్ళాడు. ఏముంది తినడానికి? ఏం లేదు. ఆ ఉన్న ఉసిరికాయ ఇచ్చేస్తే ఏకాదశి ఉపవాసానికి పారణ ఉండదు, దోషం. అయినా కూడా ఆవిడ ఏం చేసిందంటే ఈ ఉన్నదొక్క ఉసిరికాయ, ఇటువంటి అతిథి ఎలా దొరుకుతాడు? బ్రహ్మచారి ఇంటి ముందు నిలబడితే ఏమీ లేదని చెప్పడం కన్నా ఉసిరికాయ ఇచ్చేసి దోషం మూట కట్టుకుంటా అని ఉసిరికాయ పట్టుకెళ్ళి వేసేసింది. శంకరాచార్యుల వారు గమనించారు, ఒక ఉసిరికాయ ఇచ్చేసింది, ఏమీ లేదు తినడానికి. ఇంత కటిక పేద బ్రాహ్మణి, ఈ బ్రాహ్మణికి నేను చేస్తే చాలదు, అందదు. ఎందుకంటే ఆమె దరిద్రదేవత అడ్డొస్తుంది. అమ్మవారు అనుగ్రహించాలి, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహించాలి. అమ్మవారిని పిలిచారు. కనకధారా స్తవం చేస్తూ అమ్మవారిని పిలిస్తే అమ్మవారంది, నేను ఇవ్వడం కుదరదు. గత జన్మలలో చేసినది ఇంత ఉంటే అది అడ్డు పెట్టి నా ఇష్టం ఇస్తానని ఇస్తా. ఏమీ లేదు, ఎలా ఇవ్వను? ఇవ్వడం కుదరదండి.
అంటే అప్పుడు శంకరాచార్యులు వారు కనకధారాస్తవంలో ఒక గంభీరమైన మాట వాడారు. దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని పిలుస్తూ దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ. నయనాంబువాహ అంటే అమ్మ నీ కడిగంటి చూపు అనబడేటటువంటి గాలి చేత ఈమె గత జన్మలలో ఏమీ చెయ్యలేదన్న పాపాన్ని దూరంగా తొలగగొట్టే. నువ్వు మహాలక్ష్మివి, పాపభంజనం చెయ్యగలవు, ఈమె పాపమును తొలగగొట్టేయి. పాపం లేదు, మరి ఇవ్వడానికి పుణ్యం ఏదంటావా? తనకేమీ లేకపోయినా నా చేకి ఉసిరికే ఇచ్చింది కదమ్మా, ఇది అడ్డుపెట్టు ఇప్పుడు అన్నారు. వెంటనే ద్రవిణాంబుధారా అని శంకరులు వాడారు. అమ్మవారు ప్రీతి చెంది బంగారు ఉసిరికల వర్షం కురిపించింది. గంట పైచిలకు కురిసింది ఆ వాన. కురిస్తే ద్రవిణాంబుధార అని ఆయన పిలిస్తే కనకధార పడింది కాబట్టి ఆ స్తవానికి కనకధారాస్తవం అని వచ్చింది. అప్పుడు అంది లక్ష్మీదేవి, శంకర నేను ఇవ్వలేక కాదు నువ్వు అడిగినప్పుడు ఇద్దును. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? లోకంలో గత జన్మలలో ఏమీ చెయ్యక పేదవారైన వారు ఉంటారు. వారికి ఈ జన్మలోనైనా అనుగ్రహం పొందాలి అంటే ఒక గొప్ప స్తవం కావాలి, ఒక స్తోత్రం కావాలి. ఇప్పటిదాకా అలా ఇచ్చిన వాళ్ళు లేరు. ఇక పైన ఇవ్వగలిగిన ప్రజ్ఞావంతులు పుడతారో తెలియదు. నువ్వు వచ్చావు, నీ చేత అటువంటి స్తవం చేయించాలని నేను ఇవ్వలేదండి. అందుకే కనకధారా స్తవం అంత గొప్పదైంది. ఇప్పుడు తనకి ఉన్నది ఇచ్చేటప్పుడు విష్ణువుని చూసి ఇస్తారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వంతో ఇవ్వరు. బలిచక్రవర్తి సామాన్యుడండి. అటువంటి బలిచక్రవర్తి కూడా రమ్మా మానవకొత్తమ లిమ్మా నీ వంచితమ్ము లేదనకిత్తున్ చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగ వలయు నేటికి తడయం అని వామనమూర్తి పాదాల దగ్గర బంగారు పళ్ళెం పెట్టి ఇందులో కాళ్ళు పెట్టబోయ్, కడిగి మరీ 3 అడుగుల నేల ధారపోస్తానన్నాడు. ఆయన కాళ్ళు పెడితే ఆ కాళ్ళు కడిగేటప్పుడు బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమా లలాట పదవీ కస్తూరికాశాదమున్ నళినామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్ అన్నారు పోతన గారు. ఆయన వచ్చినవాడు విష్ణు అని తెలీదు. ఒకవేళ శుక్రాచార్యులు వారు చెప్పారు. ఎప్పుడు చెప్పారు? చెప్పినా మాత్రం ఆయన నేను దానం ఇచ్చేస్తానన్నాడంతే. ఈ అవకాశం పోగొట్టుకోను, విష్ణువే నా దగ్గర చేయిజాపితే ఇంకంతకన్నా అదృష్టం ఏముందన్నాడు అని కాళ్ళు కడిగి విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిభృండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధరబోసే భువనం ఆశ్చర్యమం పొందగా నేనిస్తున్న ఈ దానము వలన బ్రహ్మము ప్రీతి చెందుగాక అని ధారపోశాడు. లోకములన్నీ ఆశ్చర్యపోయాయి, విష్ణువుని తెలిసి ధారపోసేశాడే అని. కాబట్టి ఎంత లేనివాడు కానివ్వండి, పుణ్యపురుషుడు అన్న మాటకు అర్థం ఏంటంటే తనకి ఏది ఉన్నదో అది ఇస్తాడు. అందున పుణ్యపురుషుల గొప్పతనం ఏమిటో తెలుసా? ఇచ్చేటప్పుడు ఆయనే లేనివాడైనప్పుడు ఆయన ఏమిస్తాడండి? ఆయన ఇవ్వగలిగింది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది బాహ్యంలో కదా. కానీ ఆయన ఏది ఇస్తున్నాడో అది ఇస్తున్నానని చెప్పడు. తాను ఎంత లేని స్థితిలో ఉండిస్తున్నానో చెప్పడు. ఏది ఇవ్వలేకపోయానో చెప్తాడు. అది ఉత్తమ పురుష లక్షణం. ఎంత ఆర్ద్రత ఉంటే మనసులో, అయ్యా నా దగ్గరే ఏమీ లేదు, నాకున్నది ఇంతే, అయినా మీకు ఇందులో ఇది ఇచ్చేస్తున్నాను అంటే పుచ్చుకునేవాడికి మనసు వ్యథ చెందుతుందేమో అని చెప్పడు. అయ్యా నేను ఇది మీకు ఇచ్చేస్తున్నాను, నేను మీకు ఇది ఇస్తున్నప్పుడు నేనే ఇక ఏమీ మిగిల్చుకున్నవాడను కాను, ఇక పైన నా దగ్గర ఏం లేదు అని కూడా అనడు. కానీ తాను ఏమి ఇవ్వలేకపోయాడో అది చెప్తాడు. శ్రియాదేయం ప్రియాదేయం సంవిధాదేయం ఇవి మనకి ఆ గృహస్థాశ్రమంలో ప్రవేశించేటప్పుడు స్నాతకోత్సవంలో ఇవి ముందు నేర్పుతారు. ఏదైనా ఇచ్చేటప్పుడు సిగ్గుపడుతూ ఇంతకన్నా ఇవ్వలేకపోయానని, పెద్ద అహంకారం పటాటోపం మాట్లాడకు, ఇంతకన్నా ఇవ్వలేకపోయానని సిగ్గుపడుతూ
శాస్త్రాన్ని తెలుసుకుని ఇవ్వడం వల్ల నువ్వు అభ్యున్నతిని పొందుతున్నావని తెలుసుకుని అహంకారంతో ఇవ్వకు అని నేర్పుతారు గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు. కాబట్టి ఆ ఇచ్చేటప్పుడు అంత మర్యాదతో ఇచ్చి తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఒక్క కారణాన్ని తరించిపోయారు, అందుకు పుణ్యపురుషులు అయ్యారు. ఆ పుణ్యం ఎంత అంటే చెప్పడం కుదరదు. అందుకు నా పుణ్యానికి తరించారు వాళ్ళు. పురుషుండు 2 తెరగుల ధరనుత్తముడనగబరగు తానెయ్యడలన్ పరుసములు వలుక కునికిన్ దురితంబుల వరయు పనులు దొరగుట కథకన్. ఆయన దేని చేత పురుషుడు ఉత్తముడు అనిపించుకుంటాడు, చాలా మంచివాడు అని అనిపించుకోవాలంటే 10 మందిలో నువ్వు వేరుగా కనపడాలి అంటే, నువ్వు ఒక గౌరవాన్ని పొందాలి అని నిజంగా నీకు లోపల ఒక ఆశ ఉంటే, ఒక కోరిక ఉంటే 2 పనులు చెయ్యి. ఆ 2 పనులు అభ్యాసం చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా నువ్వు మిగిలిన వాళ్ళకన్నా కూడా పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా, పురుషులు అంటే నా ఉద్దేశం మగవాళ్ళు అని కాదు, అందరూ జీవులు అని, నువ్వు మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా గుర్తింపబడి గౌరవానికి పాత్రుడవుతావు. ఏ 2 గుణములు ఉండాలి? పురుషుండు 2 తెరగుల ధరనుత్తముడు అనగబరగు. 2 కారణముల చేత ఉత్తముడు అని పిలుస్తారు. మొట్టమొదటిది తానెయ్యడలన్ పరుసములు పలకకునికిన్. ఎంత కష్టంలోనైనా వాక్కునందు పారుష్యము రాకూడదు. అంటే నిందావాక్యములు పలకడం, చాలా అసభ్యకరమైనటువంటి మాట నోటి వెంట రావడం, ఇటువంటి మాటలు నోటి వెంట రాకుండా నిగ్రహించుకుని నిలబడగలగాలి. ఆవేశంతో మాట్లాడు, పౌరుషంతో మాట్లాడు, ఆగ్రహంతో మాట్లాడు, మాట మాత్రం భ్రంశం కాకూడదు, నియతి తప్పకూడదు. అసలు మాట పారుష్యము లేకుండా, మాట యందు దోషము లేకుండా నిలబడగలిగితే అంతకన్నా ఉత్తమ ప్రజ్ఞ ఇంకొకటి లేదు. అందుకే మీరు లోకంలో చూడండి, అంగీకరించేవి కొన్ని ఉంటాయి, అంగీకరించనివి కొన్ని ఉంటాయి. గ్రూప్ డిస్కషన్ పెడుతుండేవారు. గ్రూప్ డిస్కషన్లో అందరూ విషయాన్ని సమర్థిస్తూ మాట్లాడరు, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారు. వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు కూడా బాగా వినాలి, బాగా విని దాన్ని బాగా తెలుసుకుని, అందులో ఏదైనా అంగీకారయోగ్యమైన విషయం ఉందనుకోండి దాన్ని అంగీకరించాలి. అందులో అంగీకరించవలసిన విషయం లేదనుకోండి సమర్థవంతంగా ఆవేశపడిపోయి ఊగిపోకుండా, ఇది నా అభిప్రాయం, ఇందుచేత ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పగలగాలి అంతే. దానికి ఇంకొకలా తిట్టడం ఎందుకండి? తిట్టక్కర్లేదు, అది అందుకోగలిగిన ప్రజ్ఞ ఇంకొకరికి లేదనుకోండి వాడికి కర్మ అంతే. కానీ నువ్వు మాత్రం విభేదించేటప్పుడు పారుష్యము వాక్కునందు రాకూడదు. అందుకే వాక్కుకి జల్పం అనొక లక్షణం ఉంటుంది, పిడివాదన అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే వాడు అవతల వాడి మాట ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండడం, తను అనుకున్నది అవతల వాడు ఒప్పుకోవాలని వస్తాడు. అప్పుడు ప్రమాదం, వాడి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాడు అసలు మీ మాట వినడానికి సిద్ధంగా లేడు. ఎవరితో మాట్లాడాలంటే మీ మాట కూడా విని ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది, ఈ అభిప్రాయం అన్ని వేళలా అంగీకార యోగ్యం కాదు కదా అని తన అభిప్రాయం కూడా చెప్పడానికి అభ్యంతరమే ఉంది. దానికి ఏం అభ్యంతరం ఉండదు. నువ్వు ఇలా చెప్పడానికి వీలు లేదన్నారు అనుకోండి, అప్పుడే ప్రమాదం. అది పిడివాదన, మూర్ఖత్వం, అది చాలా ప్రమాదహేతు. అలా ఉండకూడదు. మనిషికి ఉండవలసిన ఉత్తమమైన గుణం ఏమిటంటే ఎదుటివారు ఏదైనా చెప్తున్నప్పుడు బాగా సావధానంగా వినాలి. నువ్వు ఒక విషయాన్ని అందులో అంగీకరించలేవనుకో, ఏం తప్పులేదు, అయ్యా నాకు ఇందులో ఈ విషయం అంగీకారయోగ్యంగా కనపట్టలేదండి, ఇందువల్ల ఇది అంగీకరించలేకపోతున్నాను, సౌమ్య ధోరణిలో మాట్లాడు. కాదండి నేను ఇందుకు ఈ అభిప్రాయం చెప్పాను, అందువల్ల ఈ అభిప్రాయం ఇలా వ్యక్తం చేయబడింది, నేను చెప్పిన దాని వెనక ఇదిగో ఈ శాస్త్రీయమైన కారణం ఉంది అన్నాడు అనుకోండి, షహబాష్. అలాగే లేదు, అవతల వారు చెప్పిన దాంట్లో మంచి మాట ఉందనుకోండి, నువ్వు తీసుకోవాలి. ఓ మీకు ఇలా అనిపించిందా, అయితే అది అలా అనుకోకండి, నేను ఇక్కడ వరకే నేను చెప్పింది అని చెప్పగలగాలి. అది ఎప్పుడు? అసలు హృదయమునందు ఒకరి అభిప్రాయం ఒకరు తెలుసుకోవాలన్న జిజ్ఞాస, మంచితనం ఉంటే సాధ్యం. లేకపోతే ఏమవుతుందో తెలుసా, ఎక్కడో ఏదో నచ్చదు. ఇప్పుడు సమాజం అంటే మనుష్యులండి, మనుష్యుల యొక్క
కూడిక. ఇల్లు భార్య ఉంటుందా? ఆవిడేదో చెప్పింది, నీకు అంగీకార యోగ్యం కాదు, చెప్పు మెల్లగా. కాదే, ఎందుకు వద్దంటున్నానో తెలుసా? అది అలా చేస్తే ఈ ఇబ్బంది కలుగుతుంది కదా, అందుకని వద్దంటున్నాను, అందుకని అది వద్దులే, ఇలా చేద్దాం. ఏమండి, నేను ఇలా చెప్పాను కాబట్టి ఇలా చేస్తేనే మంచిది. ఎందుకో తెలుసా? మీరు అనుకున్నట్టు చేస్తే ఈ ఇబ్బంది వస్తుంది అని ఆవిడ అందనుకోండి, మంచి మాట అనుకోండి, శాబాష్, బాగా ఆలోచించేదే, నిజమే, అలాగే చేద్దాం అనగలగాలి. అవతల వాళ్ళు చెప్పినది మంచి మాట అయితే అంగీకరించగలగాలి. మంచి మాట కాకపోతే అది మంచి మాట ఎందుకు కాదో చెప్పగలగాలి. లేకపోతే ఏమవుతుంది సార్, పిడివాదన అలవాటు అయితే ఆయన ముందు ఎవరు కూర్చోడానికి ఇష్టపడరు. ఎక్కువ తెలివితేటలు ఉండడమే కాదు, ఇది చాలా చాలా అవసరం. అందుకే పెద్ద పెద్ద అధికార పదవుల్లో కూర్చోపెట్టే ముందు గ్రూప్ డిస్కషన్ ఒక భాగం చేసేవారు పూర్వం. కారణం ఏమంటే ఈ అభిప్రాయమును వ్యక్తం చేయడం, అభిప్రాయమును వినడం విషయంలో ఆ సమతౌల్యమును పాటించగలడా? అది లేకపోతే వాక్ పారుష్యం వస్తుంది. ఇక యుక్తాయుక్త విచక్షణ ఉండదు. ఆయన కోటి తప్పనిపించింది, ఇంకా అవతల వాణ్ణి ఎంత మాటైనా అనేస్తాడు. అది తప్పు కదా, అది దోషం కదా. దానివల్ల ఆయన ఒక్కడు కాదు, ఆయనని నమ్మిన వాళ్ళు ఎంతమంది బాధపడతారు. అప్పుడు ఆ పాపన్ని ఖాతాలోకి వచ్చిందా రాలేదా? ఎందుకు ఆ తొందరపాటు, ఎందుకు అలా ప్రవర్తించడం? అలా ఉండకూడదు. బాగా ఆలోచించి సత్వగుణంతో ప్రవర్తించగలగాలి. అంతేకాని దేనికైనా సరే వాక్పారుష్యము మంచిది కాదు. ప్రతిదానికి నిందావాక్యం పలకడం, చటుక్కుని నీకేం తెలుసు, నువ్వెంతటి వాడివి, నాకు చెప్పగలిగిన వాడివా, ఈ మాటలు అనకుండా ఏమో ఎవరైనా చెప్పగలిగిన వారు ఉండొచ్చు. మీరు రామాయణం చూడండి, రాముడు ఎప్పుడైనా ఏదైనా చేసే ముందు అందరి మాటలు వింటాడు. చిట్ట చివర తన నిర్ణయం చెప్పేటప్పుడు తన నిర్ణయం నిర్భయంగా చెప్పి, ఇది శాస్త్రం అంగీకరించింది కాబట్టి ఇలా చేస్తానంటాడు. అందుకే ఎవరు రాముడికి దూరం కాల, రాముడితో కలిశారు. వాక్పారుష్యం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మెల్లమెల్లగా వదిలిపెడతారు. ఇనప కొట్టం చుట్టూ బోర్డన్ని పురుగులు చేరాయండి, అది మెల్లగా వేడెక్కడం మొదలెట్టింది. అది వేడెక్కాక ఏమైనా ఉంటాయా? వాక్పారుష్యం ఉన్నవాడి దగ్గర ఉన్న వాళ్ళు అంతే. ఇవాళ అందరూ కలిసి ఓడి తిడతారు, ఆ తర్వాత అందరూ కలిసి వాడిని తిడతారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. కాబట్టి అది ప్రమాదహేతువు. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవలసింది ఏమిటి అంటే, భగవంతుడు నీకు ఇచ్చిన అమూల్యమైన ఆస్తి వాక్కు. ఇది ఎవ్వరికీ లేదు, స్వరపేటిక నీకే పెట్టాడు. పెట్టినప్పుడు ఏదైనా చెప్పవలసి వస్తే పరమ సాత్వికంగా చెప్పడం నేర్చుకో. వెంటనే ముందు తిట్టేయడం, నిందించేయడం, నువ్వు నిర్ణయానికి వచ్చేయడం, అవతల వాళ్ళని పరమ పనికి మాలినవాడు అని చెప్పి ఒక చిత్రీకరణ చేసేయడం, అటువంటి పనులు చెయ్యవద్దు. చక్కగా ఓర్పుతో మాట్లాడు. అందుకే బహుశా లోకంలో వాక్కు చేత సాధించలేనటువంటి గొప్ప విషయం ఏదీ లేదు. అసలు మీకు భారతీయ వాంగ్మయంలో ఆర్ష వాంగ్మయం మొత్తం మీద చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికించింది ఏదో తెలుసా? వాక్కే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.